ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ సనాతనులు, ఎందుకంటే ఈ మధ్య సనాతనవాదం కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా ఆంధ్రప్రదేశ్లో. కొత్త వాదం, కొత్తమైనటువంటి డ్రామా, కొత్త డ్రామా మొదలైపోయింది. ఏంటి మతం, అదేవిధంగా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామినే మేము రోజు పూజ చేస్తాము. మరి ఇన్నేళ్లలో 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆ మాట చెప్పినట్టు మనం వినలేదు కదా. గతంలో ఏనాడు చెప్పలా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దానికి. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసాడు గనక, లాక్కొచ్చి దేవుణ్ణి కూడా నేను వాడుకుంటున్నా చూడండి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సనాతనులు వీళ్ళందరూ కూడా మతం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వీళ్ళు పూర్వరంగం చూస్తే దేవుడే లేడని చెప్పిన ఆయనేమో సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా నాన్న సిగరెట్తో దీపంతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పినటువంటి మరొక ఆయన డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది మహిళల గురించి అనేది వీళ్ళకు ఒక్కసారైనా ఆలోచించారంటే అదేమీ లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ, ఇది చాలా మనుస్మృతి అనుకుంటా అని చెప్పింది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే మహిళలను గౌరవించాలి, పూజించాలి. అలా మహిళలను గౌరవించినటువంటి సమాజమే చాలా ముందుకెళ్తుందని చెప్పి గాంధీ గారు కూడా చెప్పారు ఇదే మాట.